ఆంధ్రప్రదేశ్లో జనసేన గుర్తు వ్యవహారం హాట్ టాపిక్గా మారుతోంది. ఎన్నికలు అన్నాక వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఉంటాయి. నేరుగా ప్రజల మద్దతు కాదు, మరెన్నో అంశాలు ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. వాటిని పరిగణలోకి తీసుకోకపోతే ఆ రాజకీయ పార్టీల మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు జనసేన తప్పిదంతో కూటమి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రాజకీయం అంటేనే కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. తాము గెలవాలంటే ఖచ్చితంగా ప్రత్యర్థి ఓడిపోవాలి. దానికి ఒక ప్రజల మద్దతే కాదు, ఓట్లను అడ్డగోలుగా చీల్చాలి, తప్పుడు ప్రచారాలు చేయాలి. ఇటువంటి వాటిని ఎదుర్కొని నిలబడేవారే గెలుపును అందుకోగలరు. అయితే పరిస్థితి చేయి దాటాక గగ్గోలు పెడితే లాభం ఉండదు. ఇప్పుడు ఏపీలో జనసేన చేస్తున్నది ఇదే. గాజు గ్లాస్ గుర్తు విషయంలో చేజేతుల మీదకు తెచ్చుకున్నది జనసేన. ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈసీ వెబ్సైట్ లో ఫ్రీ సింబల్స్ జాబితాను విడుదల చేసింది. అందులో గాజు గ్లాస్ గుర్తు స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయడం ఖాయం, కానీ గుర్తింపు లేదు ఆ పార్టీకి. అందుకే కామన్ సింబల్ కేటాయించలేదు. అయితే రాజకీయ పార్టీల ప్రత్యేక వినతులకు ఈసీ స్పందిస్తుంది, కానీ ఎందుకో జనసేన వినతిని ఈసీ పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఈ విషయంలో కూటమి పార్టీలు సైతం ఉదాసీనంగా వ్యవహరించడం మాత్రం తగదు. గుర్తులు కేటాయించే వరకు ఫ్రీ సింబల్స్ లో గ్లాస్ ఉందని తెలిసి కూడా ఈసీ వద్దకు వెళ్లి తమ అభ్యంతరాలు వ్యక్తం చేయలేకపోయారు. అది వైసీపీకి కలిసి వచ్చింది. కూటమి రెబల్స్ తో పాటు వైసీపీ డమ్మీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు దక్కింది. గోదావరి జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకైతే గాజు గ్లాసు గుర్తయితే కొంత కలవరం చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలుంటే 6 స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు, అలాగే 9 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అంటే టీడీపీ అభ్యర్థులు, ఒకచోట బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 6 స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. అలాగే మిగిలిన 9 స్థానాల్లో అయితే ఫ్రీ సింబల్గా ఉన్న నేపథ్యంలో అయితే రిపబ్లిక్ పార్టీకి ఒక చోట, అలాగే 4 చోట్ల స్వతంత్ర అభ్యర్థులకైతే గాజు గ్లాసు గుర్తును కేటాయించారని చెప్పుకోవచ్చు. దీనిపైన ఇప్పటికే హైకోర్టును జనసేన పార్టీకి సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు. జనసేన 21 స్థానాల్లో జనసేన పార్టీ పార్లమెంటు స్థానాల్లో 2 చోట్ల పోటీ చేస్తున్న నేపథ్యంలో కూటమికి 2 ప్రధాన పార్టీలకు మేము మద్దతు ఇస్తున్న నేపథ్యంలో మిగిలిన చోట్ల గాజు గ్లాసు గుర్తునైతే ప్రీ సింబల్గా ఉన్న నేపథ్యంలో అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. దానికి సంబంధించి జనసేన పార్టీకి మాత్రమే గాజు గ్లాసును గుర్తును కేటాయించాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి అయితే ఏలూరు నియోజకవర్గంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి అయితే గాజు గ్లాసును గుర్తుని కేటాయించారు. అలాగే చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. అలాగే ఏలూరు జిల్లాలో కైకలూరు నియోజకవర్గంలో కూడా స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసును గుర్తును కేటాయించారు. ఏలూరు జిల్లాకి సంబంధించి 3 చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో 2 చోట్ల తెలుగుదేశం బలంగా ఉన్న 2 చోట్ల అయితే గాజు గ్లాసు గుర్తుని స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారని చెప్పుకోవచ్చు. తణుకు నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి కూడా పోటీ చేస్తారంటూ కూడా కొంత గందరగోళం ఉన్న నేపథ్యంలో అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆర్మిల్లి రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అయితే బరిలో దింపారు. అక్కడ జనసేన పార్టీకి సింబల్ని అక్కడ స్వతంత్ర అభ్యర్థికి కేటాయించడంతో అయితే కొంత అయోమయంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్య నియోజకవర్గం పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా గాలిలో కూడా తెలుగుదేశం అభ్యర్థి అక్కడ గెలుపొందారంటే అక్కడ తెలుగుదేశం ప్రధానంగా ఎంత బలంగా ఉందో చెప్పుకోవచ్చు. అలాంటి పాలకొల్లు నియోజకవర్గంలో కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై అయితే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇప్పటికే దీనికి సంబంధించి లీగల్గా కూడా పోటీకి లీగల్గా పోరాటం చేస్తామని చెప్పి హైకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా ఈ ఏలూరు జిల్లాలో 3 చోట్ల, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 చోట్ల, 5 చోట్ల అయితే గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్గా ఉన్న నేపథ్యంలో కేటాయించడంతో అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు.
ఈ గాజు గ్లాసు గుర్తుతో అంటే జనసేన పార్టీ అభిమానులు, జనసేనకు చెందిన నేతలు కానివ్వండి, అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ గాజు గ్లాసు గుర్తుని చూసి ఎక్కడ టెంప్ట్ అయ్యి ఆ గ్లాసు గుర్తుకి ఓటేస్తారో అని చెప్పి ఎన్డీఏ కూటమిలో అయితే ఒక అంత కలవరం ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు కూడా ఓటే చెప్తున్నారు. ఇప్పటికే ఫ్రీ సింబల్గా కాకుండా ఎలక్షన్ కమిషన్కి ఇప్పటికే జనసేన పార్టీ వెళ్ళినట్లయితే ఆ సింబల్ని వేరే పార్టీలకు కానివ్వండి, స్వతంత్ర అభ్యర్థులు కేటాయించకుండా ఈసీ రిజర్వ్లో పెట్టేది, దాన్ని తాత్సారం చేసిన కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తుంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మాత్రం కొంత కలవరం పడుతున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.